అందరికీ నమస్కారం. నేను మీ దివ్యాలూరి. నేను ప్రతిరోజు నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఇస్తున్నాను కదా. ఈరోజు నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఏంటి అంటే మీరు గమనించే ఉంటారు. నిఫ్టీ లాస్ట్ 2 మంత్స్ 1 మంత్ బ్యాక్ 25,000 నుంచి 24,000 మధ్యలో మూవ్మెంట్ అయింది. ఇప్పుడు 24,000 నుంచి 23,600 మధ్యలో మూవ్ అయింది. తర్వాత వచ్చేసి 23,600 నుంచి 23,000 మధ్యలో మూవ్ అవుతుంది. అంటే నిఫ్టీ యాక్చువల్గా పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ బేర్ గ్రిప్లో ఉన్నట్టుగా ఉంది కదా. సో ఇప్పుడు నిఫ్టీ ప్రిడిక్షన్ ఏంటి అంటే నిఫ్టీ 23,200లో క్లోజ్ అయింది. నిఫ్టీ 23,187 అబవ్ క్లోజ్ అయితే కనుక అప్ మూవే ఉంటుంది. అయితే చూద్దాము అప్ మూవ్ అంటే మేబీ నిఫ్టీ ఓపెన్ అయితే ఇప్పుడు గ్రీన్లో ఓపెన్ అవుతుంది, ఎందుకంటే 23,180 అబవ్ అంటే 23,187 సో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి నిఫ్టీ గ్రీన్లో ఓపెన్ అవుతుంది. బట్ 23,350 ఎబో క్రాస్ అయితేనే నిఫ్టీ అప్ మూవ్ ఉంటుంది, అదర్వైజ్ మళ్ళీ డౌన్కే వస్తుంది. అంటే 23,350 క్రాస్ అవ్వాలి నిఫ్టీ, ఎందుకంటే తర్వాత అది చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఒకవేళ అది క్రాస్ అయితే కనుక అప్పుడు ఖచ్చితంగా నిఫ్టీ వచ్చేసి 23,350 380 ఎబో క్లోజ్ అయితే కనుక అక్కడి నుంచి నిఫ్టీ మళ్ళీ 24,000కి వెళ్తుంది. లేదు అంటే కనుక ఖచ్చితంగా నిఫ్టీ డౌన్కి వస్తుంది. ఐ థింక్ నిఫ్టీ ఈరోజు మూమెంట్ ఎలా ఉంటుందంటే ఏమంటారు, నత్త నడక అంటారు కదా. సో అంటే ముందుకి వెనక్కి అంటే నత్త నత్త ఒకటే కదా, ముందుకి వెనక్కి కూడా నడవగలుగుతుంది. సో అంటే మూమెంట్ అలా ఉంటుంది. కొన్ని పాయింట్స్ పెరిగితే మళ్ళీ పడిపోవడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ వెనక్కి లాగడం. సో అప్ డౌన్ అయితే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రీమియం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే మీరు ఏం చేయాలంటే నిఫ్టీ ఆప్షన్ జోన్స్కి వెళ్ళొద్దు. సో ఏ ఆప్షన్ జోన్కి వెళ్ళకండి, ఎందుకంటే మూమెంట్ ఉండదు సరిగ్గా. సో నిఫ్టీ 23,380 అబోవ్ అంతా సపోర్ట్ కూడా తీసుకుంటుంది అని నాకు అనిపించడం లేదు. ఖచ్చితంగా నిఫ్టీ డౌన్లోనే క్లోజ్ అవుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే నిఫ్టీ ఇంకా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవాలనుకుంటుంది. అది 23,080 రూపీస్కా లేకపోతే 22,800, ఎందుకంటే 23,080కి కూడా వచ్చింది లాస్ట్ టైం మీరు చూసారు. బట్ అక్కడి నుంచి కూడా మూమెంట్ ఫాస్ట్గా లేదు, అంటే ఇంకా డౌన్లో నిఫ్టీ సపోర్ట్ తీసుకోవాలని చూస్తుంది. అది 22,800 అయ్యి ఉండొచ్చు, చూద్దాం. ఒకవేళ నిఫ్టీ కనుక డౌన్కి వచ్చినా కూడా అక్కడి నుంచి మళ్ళీ చాలా ఫాస్ట్గా మూమెంట్ ఉంటుంది, అప్ మూమెంట్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది అప్ మూమెంట్ అనేది. సో కానీ పేషెన్స్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో చాలా పేషెన్సీగా ఉండండి. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు భయపడిన అవసరం లేదు. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ పేషెన్సీగా ఉండాలి, ఓకేనా. సో ఈరోజు కూడా మీరు ఆప్షన్స్కి వెళ్ళకండి. ఇంకేమైనా స్టాక్స్ తీసుకోవాలనుకుంటే కనుక కొంచెం ఆలోచించి తీసుకోండి. ఒకవేళ మీరు ఏం స్టాక్స్ తీసుకుంటే ఈరోజు బాగుంటుంది అనేది నాకు ఏమన్నా కాల్ ఉంటే కనుక నేను చెప్తాను. స్టాక్ సంబంధించి కూడా ఏదైనా కాల్ వస్తే కనుక నేను కూడా చెప్తాను. సో చూడండి, బట్ ఏ ఆప్షన్ జోలికి మాత్రం వెళ్ళకండి ఈరోజు. టేక్ కేర్, ఓకేనా. ఎందుకంటే మళ్ళీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనీ లాస్ అయ్యి ప్రాబ్లం ఫేస్ చేయడం అంత గుడ్ థింగ్ కాదు, ఓకేనా.